విష్ణుమూర్తికి గజరాజుకి సంబంధం ఏంటి? విష్ణుమూర్తి గజరాజుని కాపాడా లేదా? అసలు ముసలి ఎవరు? ఈ గజరాజు ఎవరు? అసలు ఈ గజేంద్ర మోక్షాన్ని ఎందుకు మన 5వ భగవద్గీత అని అంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియో మొత్తం చూడండి, సమాధానం తెలుస్తుంది. పార్ట్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో పార్ట్ 1 ఉంది, చూడండి, చాలా బాగుంటుంది. ఆయన కాళ్ళ కింద పడి చిన్న చిన్న ప్రాణులన్నీ చనిపోయాయి. ఇదంతా చూసిన ఆ ముసలికి ఎక్కడ పట్టలేనంత కోపం వచ్చింది. ఎంత గజరాజు అయితే మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన పైకి దండెత్తి వెళ్ళింది. ఆ నీటిలోంచి మునిగి కింద నుండి వెళ్ళి ఆయన కాళ్ళని పట్టుకుంది. అప్పుడు ఆ గజరాజు, నన్ను పట్టుకునే ధైర్యం ఎవరికుంది, ఎవరు నువ్వు అని అడిగాడు కోపంతో. దానికి ఆ ముసలి, నువ్వు చేస్తుంది సరైన పని కాదు. ఎందుకు అంటే మన వల్ల ఇతర జీవరాశులు నష్టపోవడం సరైన పని కానే కాదు అని చెప్పి దాన్ని పట్టుకుంటుంది తన దంతాలతో బలంగా. దానికి ఆ గజరాజు, నీకెంత ధైర్యం ఉంటే నన్నే పట్టుకుంటావా అని ఆయన బలాన్నంతా ఉపయోగించి తొండంతో దాన్ని విసిరి కొడతారు. అలా కొట్టాక నవ్వుతూ గర్వంతో, ఇప్పటికైనా నా బలమేంటో నీకు అర్థమైంది అనుకుంటా అని అనడంతో ఆ ముసలికి ఇంకా కోపం వచ్చి ఇంకా బలం ఉపయోగించి వెళ్ళి తన దంతాలతో ఆ గజరాజు యొక్క పాదాన్ని మళ్ళీ పట్టుకుంటుంది. ఆ నొప్పిని భరించలేక గజరాజు తొండంతో ఎంతో ట్రై చేస్తారు విసిరి కొట్టడానికి మళ్ళీ, కానీ కాదు, ఇంకా తన దంతాలని ఉపయోగిస్తారు. అప్పుడు ముసలి బాగా గాయపడుతుంది. ఆ గాయం వల్ల ముసలి రక్తంతో ఆ సరస్సంతా నిండిపోతుంది. ఆ నొప్పి భరించలేక ఆ ముసలి అప్పుడు ఏనుగు పాదాన్ని వదిలేసి మనసులో ఇలా అనుకుంటుంది, నీటిలో ఉంటే నాకెంత బలమో అలానే నీటిలో ఉంటే ఆయనకంత బలహీనత, ఆయన భూమిపై ఉంటే ఆయనకెంత బలమో నాకంత బలహీనత కదా, ఈయనని నేను పూర్తిగా నీటిలోకి వచ్చేలా చేస్తా అని అనుకొని ఏనుగు వెనక వైపు వెళ్లి ఏనుగు పాదం పైన దాడి చేస్తుంది. అప్పుడు కూడా ఆ బాధని భరించలేక ఆ మహారాజు చాలా ప్రయత్నిస్తాడు. ఎంతలా అంటే ఆ నొప్పి తట్టుకోలేక దాన్ని తన తొండంతో లాగి పడేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ అది కాని పని. ఈ రెండు, అదే ముసలి మరియు గజరాజు, ఇద్దరు కూడా హోరాహోరీ పోరాడుతారు, ఎవరిది విజయం అన్నట్టు. దీన్నంతటిని దేవతలు, రాక్షసులతో పాటు ముల్లోకాల్లో ఉన్న అందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇవి రెండు గొడవ పడుతూ ఉంటే చూడ్డానికి రెండు సింహాల మధ్య జరిగే భయంకరమైన పోరులా ఉంటుంది కాబట్టి. అది రోజులు, వారాలు, సంవత్సరాలుగా దాదాపు 1000 సంవత్సరాల పైననే యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో గజరాజుకి మరియు ఆయన భార్యలకి ముసలి యొక్క బలమేంటో అర్థమవుతుంది. వారిద్దరిని మెచ్చుకోవాలండి. ఎందుకు అంటే వాళ్ళ శరీరాలు ఎంతలా గాయపడినా ఆత్మవిశ్వాసం వదులుకోకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏది శాశ్వతం కాదు, ఆత్మ అనేదే శాశ్వతం. కొన్ని రోజులైతే ఈ శరీరాన్ని మనం వదిలేస్తాము, కానీ ఆత్మ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. శరీరాన్ని మారుస్తామేమో గాని ఆత్మ మారదు కదా. ఇదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది. గజరాజు మరియు ముసలి యొక్క కథను చెప్తూ శుక్ర మహర్షి మధ్యలో ఆపి రాజుతో ఇలా అనెను, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఈ జన్మలో ఉన్న గజరాజు పూర్వ జన్మలో ఒక మహారాజు. ఆయన పేరు ఇంద్రద్యుమ్న. ఆయన ప్రజలకు చాలా సేవలు చేశాడు, చాలా మంచివాడు కూడా. ఒకరోజు ఆయన విష్ణువు కోసం ఒక కొండపైన కూర్చొని యజ్ఞం చేస్తూ ఉండి పూజలు చేస్తూ ఉండగా మౌనవ్రతం ఉండి విష్ణువుని స్మరిస్తూ ఉండెను. ఆ సమయంలోనే అగత్స్య మహాముని ఆ ప్రాంతానికి వచ్చెను. మునిని ఆయన పట్టించుకోలేదని, మర్యాదలు చేయలేదని కోపంతో ఆగ్రహించిన ఆ ముని, ఈయన్ని నీవు వచ్చే జన్మలో ఏనుగు యొక్క గర్భంలో జన్మిస్తావు అని శపించెను. ఇందుకనే ఆయన ఈ జన్మలో ఏనుగుగా పుట్టవలసి వచ్చింది అని చెప్తారు. మన గజరాజు మరియు ముసలి కథలోకి వస్తే గజరాజు రోజు రోజుకి బలాన్ని కోల్పోతాడు. ఎందుకు అంటే ఆహారం ఉండదు కదా. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని. ఎందుకు అంటే గజరాజు ప్రస్తుత జన్మలో తనకంటే బలవంతుడు ఎవ్వరూ లేరు అని అనుకొని భగవంతుడిని కూడా పక్కన పెట్టాడు. అంతేకాకుండా నీటి కోసం వెతుకుతూ వెళ్లిన వాళ్ళకి ఆ సరస్సు కనిపిస్తే నీరు తాగి వచ్చేయక మదమెక్కి అహంకారంతో చిందరవందర చేశారు. దానితో ఆయన కారణంగా చాలా జీవరాశులు మరణించాయి. వీటన్నింటికి కర్మఫలమే ఇప్పుడు ఆ ముసలి వల్ల ఆ గజరాజు బాధపడుతున్నాడని అర్థమైంది. భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెడతాడు. ఇప్పుడు భగవంతుడు గుర్తు రావడం కూడా కర్మ వల్లనే సాధ్యమైంది. మనుషులు కూడా అంతే కదా. వాళ్ళ దగ్గర డబ్బులు, హోదా ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తు రానే రాడు. అలానే వాళ్లకు మించిన గొప్ప వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఎప్పుడైతే వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయో అంటే తీరలేనివి, అప్పుడే వాళ్ళకి భగవంతుడైనా వాళ్ళకు మించిన గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పి గుర్తొస్తుంది. చేసేదేమీ లేక గజరాజు దేవుళ్ళని ప్రార్థిద్దామని అనుకుంటారు. కానీ ఆ గజరాజుకి ఏ దేవుడిని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి
ఏమని ప్రార్థించాలో అర్థం కాదు. ఆ కొలనులో తనకి కనిపిస్తున్న ఒక కమలా పువ్వుని తన తొండంతో తీసుకొని దేవుళ్ళకు ప్రార్థించడం మొదలు పెడతాడు. ఏమని? ఈ ముసలి నుండి నన్ను ఎవరైతే కాపాడుతారో ఆ దేవుడికే నా ఈ ప్రార్థనలు. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా గజరాజుకి పూర్వజన్మ యొక్క శాపం గుర్తొస్తుంది. అప్పుడు అగస్త్యముని చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఏంటంటే అది తను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా తనను కాపాడేది ఆ విష్ణుమూర్తే అని. ఇంకా విష్ణుమూర్తిని స్మరించడం మొదలు పెడతాడు గజరాజు. వైకుంఠం నుండి ఆ హరి కదిలి వచ్చేలా శ్రీ మహావిష్ణువు రాకతో త్రికూట పర్వతం మరియు ఆ పరిసర ప్రాంతాలన్నీ చల్లగా మరియు ప్రశాంతంగా మారిపోతాయి. విష్ణుమూర్తి వచ్చిన తరువాత కూడా ఆ ముసలి ఏనుగుపై ఉన్న కోపంతో గజరాజు యొక్క పాదాన్ని వదలట్లేదు. కానీ విష్ణుమూర్తికి ఆ ముసలిపై ఉన్న కోపం కన్నా తన భక్తుడిపై ఉన్న ప్రీతి చాలా ఎక్కువగా ఉంది. ఆ ముసలి ఏనుగు పాదముని వదిలిపెట్టడం లేదు. ఏనుగు రక్తం ధారలుగా ప్రవహిస్తున్నా కూడా దాని కోపం చల్లార్చట్లేదు. అది చూసిన విష్ణుమూర్తికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఆయుధాలలో ఒకటైన సుదర్శన చక్రాన్ని దానిపైకి వదిలేను. అది దాని తలకాయని చీల్చివేసెను. గజరాజుకి విష్ణుమూర్తి నొప్పి నుండి విముక్తినిచ్చారు. ఆ ముసలి చనిపోయిన తర్వాత గజరాజుకి విముక్తే కదా. ఇంకా విష్ణుమూర్తి తన దగ్గర ఉన్న వాటిలో శంఖధ్వానం చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే దుఃఖాల్లో ఉన్న వారికి వారి బాధల నుండి బయటకు తీసుకువచ్చేది ఆ శంఖం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కర్మ ఫలితములు అన్నవి ఎవ్వరినీ వదిలిపెట్టవు. కనుకనే గంధర్వుడు ముసలిగా జన్మించను మరియు ఇంద్రమున్య మహారాజు గజరాజులా జన్మించను. భగవద్గీతలో కూడా మనకి ఇదే చెప్తారు. యోగా, భక్తి, కర్మ అనేవి ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎందుకు అంటే మనిషి తన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. తన స్థానం మారుతూ ఉంటుంది. డబ్బు వస్తుంది పోతుంది, కానీ ఇవి మూడు శాశ్వతం. కాబట్టి మనం చేసిన కర్మ ఫలితాలే పూర్వజన్మలో మనం చేసిన కర్మలకు ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఈ జన్మలో చేసిన వాటికి వచ్చే జన్మలో అనుభవిస్తాము. భక్తి అలాంటిదే. భక్తితో ఎలాంటి స్వార్థం లేకుండా మీ కర్మల్ని, మీ కర్మ ఫలితాల్ని మీరు అనుభవించండి. ఇక్కడ గజరాజుకి మోక్షం మరియు ఆ గంధర్వుడికి విముక్తి పొంది గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనకి అర్థమైంది ఏంటి అంటే దేవుడిని మనం మర్చిపోతాము, లేదా దేవుడు మనల్ని మర్చిపోయాడు అని అనుకుంటున్నాము. అప్పుడు మనం మాయలో ఉన్నట్టు. ఆ మాయలో కూడా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనకేం జరగకుండా చూస్తూనే ఉంటాడు. అందుకే భక్తిని కూడా మనం ఎప్పుడూ మరువవద్దు. అది మనం కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా దేవుడిని ఎల్లప్పుడూ తలుచుకుంటూనే ఉండాలి.